హలో గైస్, ఎట్టకేలకి ఎదురు చూస్తున్నట్టు డేట్ అయితే లాక్ అయింది భయ్య. సో ఇంక ఇది అఫీషియల్లీ లాక్ అబ్రో లేదంటే అప్పుడప్పుడు మనం రూమర్స్ కూడా చెప్తుంటాం కదా, అలా రూమర్ ఏమైనా మళ్ళీ మొదలు పెట్టామంటే లేదు భయ్య, అఫీషియల్ గానే కంప్లీట్ గా అయితే మూవీ టీమే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది కూడా అయితే మన తమన్ గారి నుంచి అయితే వచ్చేసింది భయ్య. ఇంక ఈ ఎప్పుడు రిలీజ్ డేటు, అసలు కథ ఏంటి, ఇంకా ఆ టైంలో మనకి పోటీ పడుతున్న మూవీస్ ఏంటి, సో ఈ విషయానికి వచ్చినట్లయితే చాలా పెద్ద వ్యవహారం అయితే ఉంది. సో కంప్లీట్ గా మనం ఈ అప్డేట్స్ అన్ని మనం ఒక లైవ్ కూడా చేసుకుందాం. అండ్ ఇందులో అయితే షార్ట్ అండ్ స్వీట్ గా అయితే కొన్ని చెప్పుకుని వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఆల్ మీద యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ ని ఈజీగా వాచ్ చేయొచ్చు. అండ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మర్చిపోతాను, కింద లైక్ బటన్ ఏదో ఉంది, దాని మీద లైక్ చేసేసుకోండి. అండ్ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైందో అలా మీ అభిప్రాయం అనేది కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో ఫిల్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో భయానికి డేట్ ఎప్పుడు భయ అంటే మనకి తమ్మన్ గారు అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. మనకి December 20th మనకైతే ఏదైతే గేమ్ చేంజర్ మూవీ ఉందో ఇండియన్ స్క్రీన్స్ ని ఊపైపోతుందని చెప్పి, సో ఊపేస్తుంది. ఆ ఊపి ఏది అనేది మనం 20th చూద్దాం. కానీ ఇంతకీ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మనకి శంకర్ గారు డైరెక్షన్ చేసిన మూవీస్ అన్నింటిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటారేమో, బట్ అంత పెంచుకోవద్దు. ఇండియన్ 2 కానీ ప్రీవియస్లీ కొన్ని వచ్చిన బ్యాడ్ మూవీస్ చూసుకున్నట్లయితే తర్వాత ఎక్స్పెక్టేషన్ పెంచొద్దు భయ్య, కొంచెం హద్దుల్లోనే ఉందాం అనేటట్టయితే మూవీస్ అయితే రావడం జరిగాయి. సో ఇండియన్ 2 కానీ మంచి హిట్ కానీ అందుకున్నట్లయితే మనం అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునే వాళ్ళేమో, బట్ ఇండియన్ 2 సో అన్నట్టు వెళ్ళిపోయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకోలేకపోతున్నాను. సో ఇంక ఇందులో పెంచుకున్నాం రా బై, రామ్ చరణ్ గారు కదా ఉంది అనే టైంకి మనకి ఆ రామ్ చరణ్ గారి లుక్స్ ఇలాంటివన్నీ మనకి హద్దుకునేటట్టు ఇంకా ఏం దించలేదు. అట్లీస్ట్ ఒక టీజర్ కానీ ఇంట్రో కానీ ఏమైనా వచ్చినా ఓన్లీ వన్ ఎటు చూసినా అది ఇంకా కంప్లీట్లీ ఈ విషయాన్ని పట్టుకొని మనైతే మూవీ గురించి ఏం మాట్లాడలేకపోతున్నాం. సో ఓకే, December 20th లాక్ చేసుకున్నారు. మంచిగా అయితే 5 days ముందు, క్రిస్మస్ కి 5 days ముందు అయితే మూవీ రాబోతుంది. సో ఓకే, న్యూ ఇయర్ కి మంచి స్పెషల్ ఇవ్వబోతున్నారు అనుకునే టైంకి ఇదే టైంలో మనకి పర్టికులర్ డిసెంబర్ మంత్ ని క్యారీ చేసుకొని కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి భయ. NBK 109. సో మేబీ బాలయ్యకి మెగాస్టార్ రామ్ చరణ్ కి ఏమన్నా గ్లిచ్ రావచ్చా అంటే మేబీ హ్యూజ్ గా అయితే నేనైతే బాలయ్య మూవీ అనేది మనకి 7th or 8th మూవీలో పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇది వచ్చి 20th, మనకి అప్ టు 10 days దాకా టైం ఉంది. బట్ ఏదైతే కలెక్షన్స్ వైజ్ చూసుకున్నట్లయితే బాలయ్య మూవీ కానీ బ్రేక్ ఈవెన్ అయిపోతే ఓకే, లేదు అనుకుంటే మాత్రం మంచి పోటీ అయితే బాలయ్య మూవీ అయితే అందుకుంటుంది అనుకుంటాను. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టైంకి మన మూవీ లాంచ్ అవడం వల్ల ఏంటంటే కొంచెం పోటీ అర్థమై ఉంటుంది. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం కష్టతరమైన పని, ఇంకా మనకి డిసెంబర్లో మంచి మంచి మూవీస్ని తీసుకురావాలని అనుకుంటున్నారంట. సో ఇంకా ఆ మంచి మూవీస్ ఏంటి, అసలు ఈ మూవీస్ గొడవ ఏంటి, అసలు డిసెంబర్నే లాంచ్ చేసుకోవడానికి గేమ్ చేంజర్ కున్న ప్లానింగ్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఒక లైవ్ని కండక్ట్ చేసుకుని ఈజీగా అందులో క్యారీ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయేది ఏంటంటే December 20th మనకి గేమ్ చేంజర్ మూవీ అనేది అఫీషియల్లీ మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసేసారు, రిలీజ్ అవుతుంది. కొత్తగా అనౌన్స్మెంట్ కూడా మనకి పోర్షన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. ఇది ఒక అనౌన్స్మెంట్ అయితే మనకి తమ్మన్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది ట్వీట్లో అయితే. సో ఈ వీడియో కంప్లీట్లీ ఇప్పుడు చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ వీడియో చూసారు కాబట్టి లైక్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేసారండి.